పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత మోక్ష సన్యాస యోగము 18వ అధ్యాయం 26వ శ్లోకం. ముక్త సంగో నహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధి అసిద్ధో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. మనకి 3 విధాలుగా చెప్పుకొచ్చారు. అందులో మూడు విషయాల్లో ఒకటి జ్ఞానం, 2 కర్మ, 3వది కర్త. జ్ఞానం నిన్న కర్మ విషయం చెప్పాడు. సాత్విక జ్ఞానం, రాజసిక జ్ఞానం, తామసిక జ్ఞానం. సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ. ఇప్పుడు చెప్పవుతాడు సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త. అది అన్నమాట విషయం. అయితే ఈ సాత్విక కర్త ఎవరంటే ముక్త సంగ ఒక విశేషణం, అనహం వాదీ 2, ధృతి 3, ఉత్సాహ సమన్విత 4, సిద్ధి అసిద్ధి 6 విషయాలు ఇచ్చున్నారు. ఏంటంటే ముక్త సంగ. ముక్త సంగ అంటే ఏమిటి? సత్వగుణం కలవాడు పని చేస్తాడు కానీ ఫలాసక్తిని మాత్రం కోరడు. అది ఫలాసక్తి లేకుండా పని. ఇప్పుడు ఒకరికి ఒంట్లో బాగలేదు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వెంటనే అది పక్కన చూశాడు, సత్వగుణం వాడు ఉన్నాడు. ఇప్పుడు వెళ్తాడు. ఆ బాధపడి వాళ్ళకి మందు లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి శక్తి లేకుంటే వెంటనే ఈ నెల ఏం చేస్తాడు, ఆ డాక్టర్ గారికి తీసుకెళ్ళి వెళ్తాడు. కానీ ఈయనకి ఈరోజు నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను, నాకు ఎప్పుడైనా బాగులేనప్పుడు అతను నాకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు అన్నటువంటి ఒక ఫలం అనేది లోన్ ఉంచుకొని పనిచేయడు. అదే అనమాట. కొంతమంది ఏదో ఈరోజు మనం చేస్తే కదా రేపు మనం పడిపోయేటప్పుడు ఎవడేం చేస్తాడు, లేకపోతే ఎవడు చేస్తాడు అనే ఉద్దేశంతో ఈరోజు ఇతర కర్మ మనం చేస్తుంటా. ఎందుకంటే రేపు మళ్ళీ మన కాలు చేరిగినప్పుడు కాలు చేసి కింద పడిపోయేటప్పుడు ఎవరు చేస్తారో మనం చేస్తుంటే మంచిది కదా దృష్టితో ఉంటుంది. కానీ సత్వగుణం వారికి ఉండదు. ఏమిటంటే ఆయన ఉద్దేశం కర్తవ్య కర్మ, మానవుడి యొక్క కర్తవ్యం అనుకొని చేస్తారు. అదే అనమాట. ఆ విధంగా ఏ చేసినన్నా ఆయన ఏ పని చేసినా ఫలాసక్తి లేకుండా చేస్తాడు. ఇది ఫలాసక్తి లేకుండా చేసిన లాభం ఏమిటంటే అంతఃకరణ శుద్ధి. ఎవరికి అంతఃకరణ శుద్ధి కలిగిందో వాడికి ఆత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. ఆత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో. కోరినా వస్తుంది ఏమంటారు, కోరకపోయినా వచ్చేస్తుంది. కోరి లోకానికి బద్ధులు అవుతాం, కోరకుంటామంటే లోకం నుండి ముక్తులు అవుతాం. ఇదే అర్థమైందా? ఇప్పుడు ఎందుకంటే పూర్వజన్మ కర్మ కంప్యూటర్లు పీడే ఏది చేసినా అంతే. ఇప్పుడు వామం చేస్తే ఎంత పుణ్యమైంది ముందే కంప్యూటర్లు పని చేశాడు. అక్కడ పైన అరటిపండు తీసి పక్కనేసి ఎంత పుణ్యం ముందే పీడు. అరటిపండు చెక్క తీస్తున్నాడు కాబట్టి దేవుడా నాకు పుణ్యం ఏది కోరక్కర్లే. అర్థమైందా? ఇప్పుడు మనం ఏది సేవ చేసినా క్షిప్రం హిమానుషేలోకే సిద్ధిర్భవతి. నువ్వు లోకంలో ఏ ఉపకారం చేసినా క్షిప్రం శీఘ్రం దాని ఫలం వచ్చేస్తుంది. అందుకని మహాత్ములు పెద్దవాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళందరూ అందుకు మన కర్తవ్యం చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటారు. ఇక్కడ ఇంకేమీ లేదు. అర్థమైందా? ఇప్పుడు మనకు రావాల్సిన బ్యాంకులో ఉంది, నువ్వు కోరినా నాకు ఇంకా కోరకపోయినా ఆ వడ్డీ ఎంత కేసులు అది వచ్చేస్తూనే ఉంటుంటుంది. ఎప్పుడు కాగితం పెడితే అప్పుడు వచ్చేస్తుంది. అది 10 లక్షలు అయిపోవాలని కోరుకుంటూ అవుతుంది. అది అవ్వదు. నేను ఈవేళ 10 వేసాను రేపటికి 20 అయిపోవాలి అని ఎంత కోరినా కాదు. అర్థమైందా? అది తనకి 5 లక్షలు అయిపోవడం మీరు అనుకున్నది అవ్వదు, అంతే ఉంటుంది. ఆ ప్రకారంగా మనం సత్వగుణం, ఇది సత్వగుణం కావాలి. ప్రారంభ వశాస్తు వస్తాయి ఐశ్వర్యాలన్నీ. ఇవన్నీ దేనివల్ల? ముందే ఆయుర్వివాహ విత్తంచ విద్యా నిధనమేవచ్చ పంచైతే గర్భస్థ గర్భంలో ఉన్నప్పుడు ఎంత ధనం ఉండాలి. అర్థమైందా? ఈ జన్మలో ఎన్ని కోట్లు రావాలి, ఎన్ని కోట్లు పోవాలి, ఇదంతా అప్పుడే గీతలు గీసేనాడు. అక్కడ లోపటే
ఇక బయటకు వచ్చేస్తుంది ఆ గీతని బ్రహ్మ వ్రాసిన గీతరా అన్నాడు. అర్థమైందా? ఇక మనకి ఏమి అది నడుస్తుంది. అందుకని మనం కష్ట నష్టాలు వచ్చినప్పుడు వద్దు, హాయిగా ఉండాలి. ఊరుకుంటామా? ఈ జ్ఞానం వస్తే కదా హాయిగా ఉంటాం. ఇక లేకపోతే అయ్యో 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 గోయిందా ఏడుకొండలా వెంకటరమణ. అర్థమైందా? వస్తాయి కష్టాలు నష్టాలు. అప్పుడు నవ్వుతూ చేశాం కదా. పాప పనులన్నీ పూర్వజన్మలో మనం చేసిన ఎవరికీ తెలుసా? పక్కన నా ఎవరికీ తెలియదు. అలా నవ్వుతుంటాడు. ఇప్పుడు ఊహూ ఏడుస్తుంటాడు. అదే ఆ హాస్పిటల్లో పడి ఆ బెడ్ మీద పడి అప్పుడేవో 4 గోడల మధ్యలో చేయడానికి పనులు చేసేస్తాడు. పక్కన ఎంతో నవ్వుకోండు. ఇప్పుడు ఆ హాస్పిటల్ పడిపోయి అని కేకలు పక్కోడిగా నిద్రపడ్డాడు, ఆవిడ నిద్రపడి చావడు. అర్థమైందా? ఇది అనమాట. అందుకే ఏమన్నారు మధ్యాహ్నం స్వామి అనేవారు, నవ్వుతూ చేస్తే ఏడుస్తాను పెడతారు. అర్థమైందా? అందుకని ఉపకారం చేయలేకపోయినా మనం అపకారం చేయకూడదు ఎవ్వరికి జీవితంలో. ఇదొక్కరు గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఉపకారం అంటే మన దగ్గర ఏం చేస్తాం? అర్థమై ఉన్నదాన్ని చేసుకుంటాం మనం. ఆ ఉన్నది ఒక 10 మెతుకులు పెడతాయి ఎవరికైనా. మనకే ఉన్నది కేజీ బియ్యం 10 కేజీ ఎక్కడ పెడతాయి ఇప్పుడు? అర్థమైందా? అందుకని ఉపకారం లేకపోయినా మాత్రం అపకారం చేయకూడదు. ఏమే అంతే, తగ్గిన చేయండి. ఏ పని చేసినా కృష్ణార్పణం, రామార్పణం. కృష్ణుడే పట్టుపోతాడే బ్యాంకులు పెడతా. మన 80,000 పెట్టావు, 25,000 తెచ్చి కృష్ణార్పణం అని. ఆయన వచ్చి పట్టిపోతాడు. అసలే దొంగ కృష్ణుడు. వెనముద్ర దొంగ, ఇది పట్టిపోతాడు భయం. అందుకే ఆయన కృష్ణార్పణ అని ఎవడు. ఆయన రాత్రి వచ్చి ఎనముద్ర తినేసి కోళ్ళ మూతికి అత్త మూతికి ఎన్నరాసి వెళ్ళిపోయేవాడు. అత్తలు వేసినంటే కోళ్ళ మూతుకుండేది. కోళ్ళ ఇప్పుడు తెలిసింది 3 రోజులు పెట్టి ఎవడైనా తినేస్తాడంటే ఇగో నీ మూతుకుందా అత్త, నీ మూతి చూసుకోవాలి. ఇసరికెద్దరు అద్దాలు చూసుకెద్దరికి మేము దొంగలు. అందుకని ఆయన ఏం పట్టుపోడు. ఆ ఎన్నముద్ర పట్టుపోడు అంటే దాని లెక్క వేరు. అది గోపికలందరినీ కూడా భక్తి తన్మయత్వంగా చేసినాడు అనమాట. అంతే నీ ముద్ద ఆయన లేవా? ఆయన ఇచ్చిన ముద్ద తింటున్నాం మనం. ఇదంతా అర్థమైందే. ఈ ముద్ద ఇంకేం కావాలా? అందుచేత అది అందుకు ఆయన ఏం పట్టుకుపోడు. రామార్పణం అంటే రాముడు అయోధ్య నుంచి వచ్చి పైసా పట్టుకుపోడు. మనకి ఏమిటి అంటే కర్తృత్వం ఉండదు. పంట పండించాడు బాగా 30 గరిసెలే. ఎవరు పండించాడంటే నేనేనయ్యా అంటాడు వాడు. అర్థమైందా? ఇంకో రోజు నీ ఒకరు కలిసిపోయినా మీ ఇంట్లో 10 మంది ఉంటే నేనంటాను సిగ్గులేదంటే కోపం వస్తుంది వీడికి. అది ఎవరు పండించారంటే భగవంతుడి అయితే పండింది అన్నాడు అనుకో. ఇప్పుడు ఎవరైనా మనకు కోపం రాదు. అర్థమైందా? అందుకు లోకంలో ఏమిటి అంటే అది సత్వగుణం. వాడు చెప్తున్నాడు సత్వగుణం వాడి చేష్టలు ఎలాగ ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఎలాగా మంచి చేష్టలు అంటే చెడు చేష్టలు. ఇవి చేస్తే అది చేస్తే ఎవరు కొట్టింది చేస్తే నమస్కారం పెట్టింది రెండుకి చేస్త అంటారు. చేతురా అని చెప్పాడు. ముక్త సంగ అతడు ఫలాన్నాసింది. ఇంకా అనహంవాది చేస్తాడు కానీ నేను చేసేది చెప్పుకోడు. ఎవడు చేసేది చెప్పకపోతే రేపు ఎవడు రజోగణం కాదు. ఏమంటా వీడు ఎప్పుడు 10 రూపాయలు ఇస్తే ఆ బోర్డు చూస్తూనే ఉంటుంటాడు. బోర్డు మీద పేరు లేదు. ఇంకా రేపు నేను ఇవ్వనంటాడు ఎవడు. వాళ్ళు ఆడంటాడు స్వామి ఆ పేరు ఇక నాకు అది వేసిరారా ఇక నేను చెప్పి ఇవ్వలేను అంటాడు ఎవడు. ఎందుకంటే ఆ పేరు చూసి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. మా ఆయన డబ్బులు ఎక్కడిచ్చినాడా? ఓహో వాడు గిట్లు ఎదురుపడబడి చేస్తాడు. మేము అడిగితే 10 పైసలు ఇవ్వడు. ఈ ఆశ్రమంకి 3 లక్షలు ఇచ్చాడా? ఓహో ఈ సంగతి తేలుతాను రేపటి నుంచి. ఇక వాడికి నిద్రపడ్డాడు. అందుకే స్వామి మీరు ఒక్కసారి ఇస్తే నా వల్ల ఇవ్వడం కాదంటాడు. ఇలా వాడు ఆ స్వామి పడేసుకున్నాడు కానీ పేరే వాడి అక్కడికి వెళ్ళి వస్తాను కానీ రేపు నుంచి 10 పైసలు ఉండీలు కూడా వేయనంటాడు. అర్థమైతే అందుకోసం అది చెప్తున్నాడు. ఈ విధంగా ఇలా కొట్టినాడు. సత్వగుణం అనహంవాది పనిచేస్తాడు. కానీ అంటే తెలుసు ఎక్కడ మళ్ళీ నేను మాయలో పడిపోతానో. నీ ఎంత లేని భుజాలు గజాలు అయిపోతాయి కదా. ఆ మైకంలో ఏం చేస్తాడు వాడికి అర్థం అవ్వదు. అందుకని ఆ గజాలు చేసుకోకుండా ఉంటే భగవంతుడి మనసు ఉంటుంది. లేకపోతే రేపు పొద్దున్న నీ భగవంతుడు ఎవడంటారు రోజు కానీ అయిపోతే నేనేనయ్యా మధ్య వాడేవాడు ఎవడు? ఆ భగవంతుడు ఎవడు?
ఇంత నేను చేస్తే నన్ను వదిలి వాడిని పట్టుకున్నావేటి అని నాన్న చదువు దేవుడు హిరణ్యకశిపుడిలాగా పోయినాడా ఎక్కడికి దేవలోకం. మీరేం ప్రార్థిస్తున్నారు? ఓం మహావిష్ణు, రేపటి నుంచి విష్ణు మాట అన్నారా మీ ఉద్యోగాన్ని తీసేస్తాను. ఏమనమంటారు? ఓం శ్రీ హిరణ్యకశిపాయ నమః అనండి అన్నారు దేవేంద్రుడు. నువ్వు నన్ను అన్నాడు. వెంటనే దేవేంద్రుడు చెప్పాడు ఓం హిరణ్యకశిపాయ నమః, అప్పుడు ఉద్యోగం బాగుంది. కారణం అది కదా, ఇంతవరకు రాముడు కృష్ణుడు అనేవాడు లేదు, పదవి కోసం చేసినాడు. ప్రాణం తీసేస్తాడు. ఆ నిలుపుకోవడానికి వీడి మాటను తర్వాత లోపల బయటకు అంటే వీడి మాట లోపల తీసుకుని తలుచుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాం? పని కావాలి మనకి. నిన్న అనుకున్నా ఇద్దరు వస్తారు, ఇద్దరు నా కోట్లు అయింది అంటారు. ఎవరు? వాళ్ళు వీళ్ళు. వీడు వచ్చినా వీడికి చేయకూడదు, వాడికి చేయకూడదు. అయితే వీడి 10 వాడి 10 తీసుకొని మనం టీం కొనుక్కోవడం. అర్థమైందా? మన పని మంది. కాబట్టి ఇది అప్పటి నుంచి చెప్పడానికి వస్తూనే ఉంది రాజకీయం ఆనాన్ని చీరాడి వరకు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు ఏం చూశారా? మరి ఇది రజోగుణం. మా శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో ఉంటే వాడేవాడి మధ్యలో నా పేరు చెప్పి అంటే వచ్చింది కూడా. అనకపోతే దేవేంద్రుడు పదవి తీసేస్తాడు. అందుకని ఇక దేవేంద్రుడు కూడా దొంగ సాటికే కానీ మనస్ఫూర్తిగా అంటాడా? ఏదో గంట నామం చెప్పుకుంటూ అయిపోయాయి. ఇక లోపల ఏం చెప్పాలి? ఈ నామమే మన నామమే. అర్థమైందా? ఆ ప్రకారంగా ఏమే ఉంటుంది వీడు. అందుకని ఆ రజోగుణం రాకుండా చూసుకోవాలి మనం. అది పంప ముంచేస్తుంది. అబ్బో అనహంవాది 10 మందిని వీడి పూలమాసి మాల వేసినా వేయకపోయినా ఏమనుకోడు. ఎవరు? సత్వగుణం వాడు. ఇప్పుడు నమస్కారం పెడితే వెనక్కి వెళ్తాడు. ఎవరు? రజోగుణం ఇలా ఊపు వస్తుంటాడు వీడు. ఏమి? ఎందుకంటే వాడి ముందు కనబడినప్పుడు వీడు నమస్కారం చేసినప్పుడు చూస్తున్నాడు ఆ పక్క పక్క ఎవరైనా చూస్తున్నా లేదా. ఎందుకంటే నాకు నమస్కారం చేస్తున్న వీళ్ళందరూ చూశారంటే నేను ఇంత గొప్పలు అనుకోవాలని వాడు. ఏంటి వీడు నమస్కారం చీడిపోయి చూడ్డు. ఆ పక్క ఉన్నారా వేరు జనం. ఆ జనం మధ్యలో నమస్కారం చేస్తే ఇంకా వాడు పొంగిపోతాడు. ఎవరు? కానీ సత్వగుణం వాడా. నమస్కారం చేస్తే లాభం ఏంటంటే ఇతరులకు నమస్కారం చేస్తే మన పుణ్యం వాళ్ళకి వెళ్తారు. అందుకని సత్వగుణం వాడు దొంగసారి పక్క తప్పించి వెళ్ళిపోతాడు. ఏమిటి ఈ నమస్కారంతో నేను ఏదో జపం చేసినప్పుడు వీడికి తగ్గు పెట్టాలి, చాలు చాలు వీడికి ఈ నమస్కారం వీడికో నమస్కారం నేను పెట్టిపోతానని ఏమి వాడు పక్కా పోతాడు. వీడికి అదేమిలే వీడి పుణ్యం పోయినా పర్వాలేదు కానీ మొత్తం 10 మంది గౌరవం ఉండాలి. అది కదా. అందుచేత అనహంవాది ఎక్కడ ఎవరు? సత్వగుణం. ఇంకా చెప్పాడు ధృతి, ధైర్యం. ప్రతిదానికి ఏడుపే. అంతే. చిన్నదానికి చీమ కలిసిందంటే ఏడుస్తాడు. ఎవడు? ఈ తమ్ముడు రజోగుణం. పంప మునిగిపోయినట్టు వాడేమీ లేదు. పాము కలిసిన ధైర్యం ఉండడు. ఎవడు? అంతే. ఎందుకంటే ముందే నిర్ణయం అయిపోయింది. నేను ఎక్కడ సావాలి, నాకు ఇప్పుడు దీని పరిస్థితి నష్టమా? ఇప్పుడు కుశాగ్రేణ సంస్పృష్ట కుశాగ్రేణ సంస్పృష్ట ప్రాప్తకాలో భవిష్యత్తు అన్నాడు. ప్రాప్తకాలం లేనప్పుడు విద్యశత శతైరపి అన్నాడు. ఆయుష్ లేనప్పుడు పెద్ద ఆయుధం బలిసిన పక్కన తెరిపోతుంది. వీరి మీద పడనే పడదు. పడినా ఏదో కాలు ఇరుగుతుంది కానీ ప్రాణం మాత్రం పోదు. వీడికి ఆయుధ కాలం వచ్చిందనుకో ఒక దర్భపొల తీస్తాడు. ఏరా ఈ దర్భపొలు అనుకోండి, బాగున్నావా ఇలా అన్నిసరికల్లా వాడు చచ్చిపోతాడు. ఇదేమైపోయిందంటే ఈ దర్భ వల్లే చచ్చిపోయాడు నింద వచ్చింది అన్నమాట. అంతే. ఎందుకు ఈ దర్భాలు ఇలాగంటే చచ్చిపోతాడు ఎవడైనా. అందుకు చెప్పినాడు ఆ ఆయువు కూడే సమయంలో ఇలాగంటే పోతాడు, అది లేని సమయంలో ఎంతైనా పోడు. అందుకనే వాడికి ధైర్యం. ఎవడికి? సత్వగుణం వాడు ధైర్యం. రజోగుణం వాడికి అంతా ధైర్యమే. సాధన చేయలేని అధైర్యమే. ఏమో ఇన్నాళ్ళ సాధన చేసి అనుకుని వస్తుందో రాదు, ఈ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని అధైర్యపడతాడు. సత్వగుణం అదే లేదు, చేస్తాను. హతోవా ప్రాప్సే స్వర్గం, చిత్వావా మోక్షం. సత్యానా నా సాధనలో స్వర్గం వస్తుంది, గెలిచానా నిష్కంటకమైనటువంటి సుఖం వచ్చేస్తుంది అనుకుంటాడు. ఎవడు? ఎటైనా మంచిదే, సాధనలో చచ్చినా మంచిదే, యుద్ధంలో చచ్చినా మంచిది చెప్పాడు భగవంతుడు. యుద్ధంలో చేస్తే స్వర్గం వస్తుంది, ఈపు చూపెడితే నరకం వస్తుంది. యుద్ధంలో వీపు చూపెడితే నరకం వస్తుంది, ఎదురుగా పోరాడి చస్తే ఎప్పుడు వారు బిగిన్ అయిందో యుద్ధం వెంటనే వైకుంఠ ద్వారం తీసేటట్టుగా ఏది తిరుపతిలో యుద్ధం వెంటనే ఎక్కడ యుద్ధం అయినా స్వర్గం తరపులు అలా తీసి పెట్టేస్తారు.
ఎందుకంటే బలోమని సత్యం అందరికి మనిషి కొడుకు ఎంతగానో వస్తాడు. ఈ సత్తు ఉంటుంది, స్వర్గంలో పోతూనే ఉంటారు, అక్కడ టక కుర్చీలో కూర్చుంటారు, హాయిగా ఉంటారు ఎవరు. అందుకే సత్వగుణం కలవాడు ఏనాడు వెనక్కి వెళ్ళడు, ఎటు వెళ్ళినా మంచిదంటాడు. అది ధృతి. ఉత్సాహ, ఆయనకి ఏ పని ఉత్సాహమే. ఒక వ్యాపారం చేశాడు, 10 లక్షలు నష్టం వచ్చింది, నిరుత్సాహ పన్నే పనుడు ఎవడు. అంత వచ్చినప్పుడు ఉత్సాహం అందరికీ ఉంటుంది. ఆ ఉత్సాహం ఎప్పుడంటే మనకు నష్టం కష్టం కలిగినప్పుడు ఉత్సాహం ఉండేదే సత్వగుణం. డబ్బులు వస్తుంటుంటే ఉత్సాహం ఉంటూనే ఉంటుంది, పోతుంటే నిరుత్సాహం. ఇది మామూలు జనరలో. ఇప్పుడు విశేషం చెప్తున్నాడు సత్వగుణం వాడికి. వాడికి ఎప్పుడు ఉత్సాహమే. ఎందుకు? బ్యాంకులో డబ్బులు లేదు, మేనేజర్ ఇస్తారు. అడిగినన్నా మేనేజర్ మన స్నేహితుడే, ఆయనకి మన మంచి ఫ్రెండ్షిప్. డబ్బులు మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ అందులో 500 ఉంది. వెళ్తే నీకు కాపీ ఇస్తాడు, కానీ నువ్వు 500 నుండి 2000 కాగితం పెడితే ఇవ్వడు. ఆయన జాబులోని కాపీ ఇంటికాడ ఇస్తాను అంటాడు, కానీ బ్యాంకులో మాత్రం ఇవ్వడు. అలాగనే లేనిది ఏమొస్తుంది మనకి? భగవంతుడు బ్యాంకులో మనం డబ్బు వేసుకున్నాం పూర్వజన్మలో, ఆ డబ్బు అయిపోయింది. ఇప్పుడు మరి ఆయన ఏం చేస్తాడు పాపం? ఆయన ఎవరైనా రిచ్చేస్తాడా? బ్యాంక్ మీద ఎవడో రిచ్చేస్తాడా? ఈయన ఇప్పుడు లక్ష్మీదేవి ఎవరైతే రిచ్చేస్తుంది ఏంటి? శంకరాచార్యులు వచ్చినారు, ఒక్క ఉసిరికాయ వేసింది ఆవిడ. ఎవరు? ఒక అమ్మగారు. సరే, ఆయన చూశాడు, బా ఆహా ఏమీ లేకపోయింది కదా ఈ ఇంట్లోనూ, ఇప్పుడు నేను లక్ష్మీదేవిని స్తోత్రం చేసి వెళ్ళినని ఏమి లక్ష్మీ కనకం కనిపిస్తున్నాను అనుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థించాడు, వచ్చేసింది. ఉత్సాహం. ఏంటి విశేషం అంటే, చూడు ఆ ఉన్న వాళ్ళకి అన్ని కోట్లు ఇస్తున్నా, కనీసం వీళ్ళ కేజీ బియ్యం కూడా లేకపోతే ఇప్పుడు వేసిందని నాకు ఉసిరికాయ, వీళ్ళకి ఏది ఇవ్వమంటే వెంట లిస్టు చూసింది. ఈ లిస్ట్ అంతా బ్యాలెన్స్ నీళ్ళు అంది. ఎవరు? బ్యాలెన్స్ ఏమీ లేదు, ఏం చేయమంటాను? నా డ్యూటీ కదా, నా డ్యూటీ ఏం చెప్పండి, నాకు వస్తుంది. ఇప్పుడు క్యాషియర్ ఉంటాడండి, క్యాష్ ఉంటుంది, కానీ అన్ని సంతకాలు పెట్టి క్యాష్ వచ్చినప్పుడు ఏమి ఇస్తాడు. అంతేగాని ఏ సంతకం వచ్చినాడు అడుగుతున్నాడికి ఇచ్చేస్తుంటాడా? అర్థమైందా? ఇంకేం చేయాలి? మరి ఏం చేయాలి? వీళ్ళని ఏదో చూడాలంటే సరే నేనే చూస్తానని ఒక్కసారి ఆలోచించాడు. బయట రూల్స్ని ఎవరు దివ్య దృష్టితో? ఎవరు? శంకరాచార్య. ఒక్క పాయింట్ దొరికిపోయి బయలలో. ఎవరైనా సరే అటువంటి బ్రహ్మచారి ఆధ్యాత్మిక మార్గ ప్రవృత్తున్న మహాత్ములకు ఈడేళ్ళు ఇస్తే ఆయన అనుకుంటే సద్యోజాతమై వెంటనే రావాలనేటువంటి పాయింట్ ఒకటి ఉంది. ఫలాని 704వ నెంబర్ రూల్లో ఆ సెక్షన్లో ఉంది. కాబట్టి నాకు ఆ సెక్షన్ చూపెట్టి అందులో ఒక్కటే మొక్క చూపిస్తా, సంతోషం అయిపోయి ఆ సెక్షన్ కాగితం ఇచ్చేసరికల్లా వెంటనే బంగారు వసలికాయలో పడిపోయాయి. అంటే ఇక్కడ ఏమి తెలిసినా మనము అది ఒక్కొక్కసారి అందరికీ వస్తుందా? అది అనుగ్రహం. అది ఎక్కడో ఒకటి వస్తుంది. మనము అటువంటి పని చక్కగా చేస్తే ఆ దైవానికి పాత్ర వస్తుంది. అది సద్యోత్ ఫలం. బై ఛాన్స్ ఒక దగ్గర ఉంటుంది. ఆయుర్దాయం ఎంతకాలం ఇచ్చాడు మార్కండేయుడికి? చెప్పండి గట్టిగా. ఈ తప్పేమి 12 పని 16 పంపే ముడిపోయింది. మనం చూసాం పాడా, ఆ పుస్తకం రాసిందే కదా. 16 ఆ 16 ఇప్పుడు ఆ 16 సంవత్సరాల వయసు ఆయనకి ఎంత వచ్చింది చెప్పండి? మార్కండేయుడికయ్యా 100. చిరంజీవి 100 అయితే ఇంకా బాగుంది. మనకే 100 ఉంటే ఆ పాటి ఆయనకేం లాభం? మొత్తం చూసారా ఎందుకు వచ్చిందండి? ఆ ఛాన్స్ అందరికీ వస్తుంది, నమ్మకండి. అటు ఆయనకి ఆయన కన్నా అలా నమస్కారం చేసినాడు, అంత ముగ్ధుడై చేశాడు. మనం నమస్కరించే అనుమానమే, ఎవడు చూస్తున్నాడేమో, ఎవడు లేకపోతే నమస్కారం చేస్తాడు దేవుడికి. ఎందుకంటే అందరూ చూసి దేవుడు చేశాడు, వీడు కూడా భక్తుడు అయిపోయాడు అనుకుంటాడని అందరు వెళ్ళిపోయిన నమస్కారం దేవా అంటాడు. అంత సిగ్గు. ఆ సినిమాలకు వెళ్ళడానికి సీట్లు ఆడడానికి సిగ్గే ఉండదు, కానీ ఆ భగవంతుడి దగ్గర నమస్కరించడం ఎంతో సిగ్గు వచ్చింది కూడా. అదే రామ వీధిలో వెళ్తూ ఉంటుంటే అర్థమైందా, ఆ తలుపు తీసి నన్ను ఎక్కడ పిలుస్తుంది తలుపు వేసుకుంటారు చీకటిని, నగర సంకీర్తనలు. అదే ఒక ఉద్యమం బయలుదేరింది అనుకో, అంటే నేను ఉద్యమం వెళ్ళిపోతారు. అర్థమైంది, అది మాయ. సరే దాని కూడా మనకెందుకు, కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటి పాయింట్? మార్కండేయుడు చిరంజీవి. ఆయన ముగ్గురు నమస్కారం చేస్తే సప్త మహర్షులందరూ కూడా చిరంజీవి భవ అనేశారు.
కుంభసంబడు చూసిన అగస్త్యుడు, ఆయన మాత్రం అనలే. ఆయన అనలే, ఆయన దివ్య దృష్టి చూశాడు మొట్టమొదటి సంగతి ఏమని చూస్తే అన్న, అయ్యా మీరందరూ అబద్ధం ఆడారు అన్నాడు పక్క గదిలో పిలిచి. ఎవరిని? మేమా? మన అబద్ధం ఆడతాం, మన అబద్ధం ఆడతాం. ఏం ఆడతావు? ఇదిగో ఆయన దివ్య దృష్టిలో చూడు, 16 ఏళ్ళు కూడా లేదు ఆయన వయస్సు, మీరు చిరంజీవి అన్నారంటే అయ్యో కొమ్మ వెళ్ళిపోయింది. ఎలా మన మాట ఇప్పుడు, మన మాట ఇప్పుడు అవలేదు, మన మాట చెప్పవు నమ్ముతుడు. ఆ ఋషుల మాట ఆ రోజే పోయేదిలే, ఈరోజు చెప్పక మీరు చెప్పకండి స్వామి అంటారు. ఇక అందుకని ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయినారా. ఇక ఈయన తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరినే? మార్కనే. బ్రహ్మ పాదాల మీద ఆయన ఎలాగ నమస్కారం చేస్తాడంటే మనుషులు ముగ్ధుని చేసేస్తారు. ఎవరు అలా చేస్తారు వినయ్య. బ్రహ్మదేవుడు తట్టుకోలేక 7 సార్లు చిరంజీవి భవ చిరంజీవి భవ అనేసాడు. వీళ్ళు అనుకున్న 7 ఒకటి కలిసిపోయింది మంది. ఇక 6 తంట ఆయనే చూసుకుంటాడు, 7 తంట. ఇక అందరూ ఇక బ్రహ్మదేవ మా యొక్క అశాంతి నివర్తన చేసామన్నారు. వీళ్ళు ఏమిటి మీ అశాంతి అంటే, అదే నువ్వు చేసిన పొరపాటు. అదే నేను ఎక్కడ పొరపాటు చేస్తాను ఎప్పుడైనా? నువ్వు రాసేది 16 ఏళ్ళు, మేమేమో ఆయన నమస్కారం ముగ్గురు రేపు ఒకసారి అన్నాము, మీరు 7 సార్లు అన్నారు, అందులో మాది కలిసిపోయింది, మీకు ఒక నమస్కారం అన్నారు. అర్థమైందా? అప్పుడు ఆయన చేసిన కొంప మిగిలిపోయింది. బ్రహ్మవాక్కు ఇప్పుడు పోయిందంటే రేపు ఏ ప్రపంచంలో నా మాటకి విలువ ఉండదు. అర్థమైందా? ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతలు ఏమి రాతల్ని కింద నందిని పంది చేస్తే మాటికి రాజకీయం మనకి రాజకీయం మాట వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక అందరూ విష్ణు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తపస్సు చేసి అందజేసి ఆయన ఆయుధాన్ని ఇచ్చినారు. అర్థమైందా? అందుచేత ఈ విధమైనటువంటి స్థితిని కలగడానికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకి కావాలి. అందుకు సత్వగుణం ఉన్నటువంటి వాడికి ఏమి ఇటువంటి స్థితులన్నీ వస్తూ ఉంటుంటాయి. ఇంకా చెప్పారు, సిద్ధ సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. ఒక పని నెరవేరినా నెరవేరకపోయినా వికారం లేకుండా ఉండాలి. ఇది సామాన్యమా? ఇది సామాన్యమా? ఇది రావాలంటే అంత అభ్యాసం ఉండాలి. నెరవేరిందంటే పొంగిపోతాం, నెరవేరకపోతే కుంగిపోతాం. ఇది సమానంగా ముఖం ఉండాలంటే తొందరగా వస్తుంది. అది ఎక్కడి నుంచి రావాలి అంటే మన ప్రారంధాన్ని గుర్తు తెచ్చుకొని శాస్త్ర విచారణ ద్వారా లైన్లోకి వస్తే వాడికి అంతా అవలేలే. అర్థమైందా? ఇప్పుడు రామాయణ మహాభారత కథ వినేటప్పుడు ఎలాగుంటుందో చెప్పండి మనకి. వాడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి అనుకుంటామా? అసలు దేనికి వచ్చింది రామాయణం అంటే? వాళ్ళేమో రావడం పోవడం కదా, ఇది మామూలు జనరల్. ఆ జనమే ద్వారపాలకి చెప్పించినాడు. ఎవరు? జై విజయ్. నువ్వు 3 జన్మల్లో వైలింగ్ వస్తావా, 6 జన్మల్లో నువ్వు స్నేహంగా వస్తావు అన్నాడు. వాళ్ళ శాపం పోవడానికి ఇచ్చిన అవతారాలు ఇవి కర్మ. వాళ్ళ శాపం కోసం ఇచ్చిన అవతారం మనకొక డ్రామా అయితే. అర్థమైందా? అయితే కొన్ని నీతులు నేర్చుకొని పనికి వచ్చింది మనకి. తండ్రికి మాట కాదనుకుంటా 12 సంవత్సరాలు అడిగిపోయాడు ఆయన. ఒక్క మాట అంటే నువ్వు పడలేవా అని నీతి పనికి వచ్చింది. అర్థమైందా? ఆయన మాటను బట్టి 12 సంవత్సరాలు తంటాలు పడ్డాడు. ఆయన రాజ్యం వదిలిపోయి భ్రష్టత్వం అయిపోయాడు. ఏమయ్యా తండ్రి ఒక్క మాట అంటే నీకు అంతా, ఆ మాటను కూడా సర్దుకోవా అన్నటువంటి, నేను సర్దుకోవాలన్నటువంటి బుద్ధి మనకు కలగడానికి ఆ కథలు. అర్థమైందా? అన్నదమ్ములు ఎలాగుండాలో, భార్య ఎలాగా, నువ్వు వెళ్ళిపో నేను ఇంటికాడే ఉంటాను అన్నటువంటి బుద్ధి మనకు పుట్టకుండా ఉండడానికి మీరు ఎక్కడుంటే అక్కడే పని చేస్తాను స్వామి అందెవరు మన కోసం. అర్థమైందా? వాళ్ళు తంటాలి. వాళ్ళు తంటాలని ఎవరి కోసం? మన కోసం. అది అలాగనే ఎవడో మాట అన్నాడు, రావణుడి ఇంటికాడ ఎన్నాళ్ళు ఉన్నది తెచ్చి వేలుకున్నాడు రాముడు అనేసి మాట వచ్చింది, అందుకని అగ్నిలు పడేసినాడు. మనం అగ్ని పడిపోవద్దు, వాళ్ళంటే బతికొచ్చారు, మనం సస్తాం. అర్థమైందా? చెప్తున్నాను. విషయం ఏమిటంటే ఇవన్నీ మనకు రావాలి. అందుచేత ఇలాంటి విషయాలన్నీ కూడా కథలు. ఎందుకంటే ఆ నీతుల కోసం. ఇదేమిటంటే భగవద్గీత జ్ఞానం కోసం. చక్కగా కథ నీతినిస్తుంది. మన అంతఃకరణ ఉన్న రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, కాలుష్యము, కామక్రోధ లోభాలు ఇవన్నీ తీసుకోవడానికి ఇది అనమాట. ఒంటి మీద తుడుచుకోవడానికి ఆ సబ్బులు, ఒంట్లోని తుడుచుకోవడానికి ఈ సబ్బులు. అర్థమైందా? అవేమో ఒకసారి కొన్నా వారంకి అయిపోతాయి.
ఇది ఒక్కసారి పుస్తకం ఉంటే మీ మనవడికి వాడి మనవడికి వాడి మనవడికి సరిపోతాయి. కానీ దీని మీద వచ్చి శ్రద్ధ ఉండదు. అవి మాత్రం టక 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 సబ్బు పోతే సబ్బు, సబ్బు పోతే సబ్బు. అందుకోసం ఇవి ఉండాలి అవి ఉండాలి అండి. ఇది విశేషం తెలిసిందా అందరికీ. సిద్ధి అసిద్ధి ప్రయత్న మనం చెయ్యాలి. కర్మణ్యే వాధికార మా ఫలేషు కర్మ చెయ్యాలి. అది వచ్చిందా వచ్చింది, పోయిందా పోయింది, మనకేం కావాలి చెప్పండి. అదేనా ప్రతి వాడికి ఈ ప్రారంభం ఎలా జరగాలి నిర్ణయమే. అది ఏంటంటే పుణ్యం ఉంటే కాజు కిస్మిస్తో తింటారు, లేకపోతే కొంచెం చారన్నం తింటారు. ఇంతే తేడా. కానీ మొత్తం మీద తిండి మాత్రం ప్రతివాడు దొరుకుతుంది పుట్టేవాడికి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో కాజు కిస్మిస్ తినేవాడు ఎవడు? డాక్టర్ గారి పేట వస్తుందని ఉన్న కిస్మిస్ తినడం మానేసినాడు. కాజులన్నీ పూర్వం జీడిపప్పు పడి చచ్చేవాడు. ఇప్పుడు జీడిపప్పు జోలికే పోవడంలే. ఎవడు పోవడంలే. ఎందుకంటే పేటలో రోజు వెయిటింగ్ చూసుకుంటూనే ఉన్నారు. ఇంకేం తింటారు ఇలా ముఖం. తిండి లేదు, తిప్పలు లేదు. ఇప్పుడు అప్పుడు గట్టిగా తినేవాళ్ళు. అంత పెరుగాన్ని వేసుకొని అంత తింటే ఎలా ఉండేది మాయ. ఇప్పుడు ఏదో తింటే ఎక్కువ, ఏదో తింటే తక్కువ వచ్చింది గొడవ అంతన్నా. సరే మొత్తం నేను చెప్తాను. పుణ్యంకి పోగం ఇస్తాడు కాబట్టి అనుభవిస్తాడు. కానీ ప్రతి జీవికి కూడా ప్రారంభం పోషించడానికి పుట్టగానే వీడు చచ్చిందాక ఎలా జీవించాలని నిశ్చయం అయిపోయింది. ఈ ఫండమెంటల్ స్థిరం ఉన్నోడికి భయం ఉండదు. లేని వాడికి ఏమో నేను కాలు పడిపోతే ఎవరు చూస్తాడో 60 ఏళ్ళు పోయినాక ఇప్పుడు నుంచే వీడు ఏడుపు. అప్పుడు కోసం ఇప్పుడు వీక్నెస్ అయిపోతాడు. దానికన్నా ఇంకా 4 సంవత్సరం ముందే సస్తున్నాడు వచ్చింది కూడా. అదే ఎందుకు ఆ గొడవ మన వద్దు. మనకి ఎలా జరగాలో చేయాలి. ఇప్పుడు కర్తవ్యం మన చేతిలో ఉంది. మంచి చేసుకోవడం మన చేతిలో ఉంది. మంచి మన చేతిలో ఉంది. అనుభవం మన ప్రారంభంలో ఉంది. జ్ఞానం మన చేతిలో ఉంది, అనుభవం ప్రారంభంలో ఉంది. ఇప్పుడు మన జ్ఞానం సంపాదించుకోవాలి. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ పుట్టకుండా ఉన్నటువంటి ఇది మన చేతులు. దీని ప్రారంభానికి సంబంధం లేదు. ప్రారంభానికి ఏం సంబంధం? ధనము, ధాన్యము, ఐశ్వర్యము, భూములు, ఇల్లు, ఇవే. అవన్నీ ప్రారంభం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ప్రారంభంలో వచ్చే పని ఉన్నప్పుడు దాని ఎందు మనకి ఆ పని చేయడానికి కూడా ఉత్సాహం కలుగుతాడు. అర్థమైందా? అది ప్రారంభంలో రావడానికి యోగం లేనప్పుడు మరి ఉత్సాహం కలగదు. తెలుస్తుందా? అదే. అందుకని అయ్యా ఈ విధంగా ఒక పని నెరవేరకపోయినా వికారం లేకుండా ఉంటుంది. సాత్వికం చెప్పేశాడా? ఇప్పుడు వచ్చాడు రెండో దానికి వస్తున్నాడు. ఈ రజోగుణం కర్త ఎవడంటే వాని సంగతి చెప్తున్నాడు. రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అశుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత. రజోగుణ కార్యక్రమాలు చెప్తున్నాడు ఇప్పుడు. రాగి వీడికి ఎల్లప్పుడూ విషయములందు ఆసక్తి. శబ్దము కానీ, స్పర్శము కానీ, రూపము కానీ, రసము కానీ, గంధము కానీ దీని మహా ఆసక్తి అన్నమాట. నువ్వెన్ని శబ్దాలు చెప్పు చాలు అండ. అప్పుడే టైం అయిపోయిందా, ఇంకొక అరగంట కూర్చో, ఇంకా చెప్పు అంటాడు. అర్థమైందా? అది కాదు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటున్నారో అది కాస్త వీడికి అవసరం లేకపోయినా ఆ కిటికీ దగ్గర నిలబడి ఇలా చెవి పెడతాడు అనమాట. వీడికి ఎందుకు ఆ కన్నా, వీడి సంతే వీడి ఇంట్లో సస్తూ ఉన్నాడు. ఇంట్లోందే అట్లా సత్తుటే ఆ పక్కన మళ్ళీ కావాలి. ఇలా అంటారు. రాగి అవసరం లేదు ఇవన్నీ పెంట మీద ఇంటి మీద వేసుకుంటుంటారు. అర్థమైందా? ఈ రాగి తృప్తి ఉండదు. ఈవేళ పోని చక్కగా పాయసం తాగాం చాలా అనుకోడు. రోజు వచ్చిందాక ఈ పాయసం ఉండదు అనుకుంటాడు. అటువంటిది రాగం అనమాట. అర్థమైందా? ఏదో దొరికింది, తాగాం, అయిపోయింది. రోజు పాయసాలు వండుకోండి, ఎంత డబ్బులు సరిపోతాయి మనకి? ఇప్పుడు అది పోయినాయి డబ్బులున్నా భయం అందరికి ఎక్కడ చూడు వచ్చేస్తుందో అని. ఆ పాయసం మన రోజు పెట్టిన ఎంతసార్లు అంటారు వచ్చింది కూడా వచ్చింది. అందుకే ఈ సంవత్సరం పంచదార సెక్షన్ ఎత్తేసిన. అదే ఇంకా పంచదార పని లేకపోతే ఇంతకుముందు ఎంత పంచదార చాతున్న వాళ్ళు 2 బస్తాలు పంచదార పెట్టుకోను. రోజు ఎంత పాయసాలు. ఇక ఎవరికి ఎందుకు ఈ గొడవ? మళ్ళీ మనం వాళ్ళకి రోగం పుట్టిన అవుతాము, ఎందుకు ఈ గొడవ అని బెల్లం, అంత బెల్లం పాయసం ఎంత తింటే అయిపోయాయి. అర్థమైంది? గొడవ లేకుండా బాగుంది. ఏదో స్వీట్ అలవాటు అయిపోయింది కాబట్టి మనకి. అందుకని ఈ విధంగా రాగి అనురాగం
ఆ అనురాగము నా జీవితం అంతా వదలకూడదని సంకల్పం చేసుకుంటాడు ఎవడు? రజోగుణం. వాడికి దేని ఆసక్తి ఉందో దీనికి నాకు ఎడబాటు ఎప్పుడు ఉండకూడదు దేవుడా అని మొక్కుతుంటాడు. ఏమిటి అదేది కానీ, శబ్దం కానీ, స్పర్శం కానీ, రసం కానీ, రూపం కానీ, గంధం కానీ, గంధం ఏది కానీ ఈ 5 విషయాలే కదా. లోకంలో ఇంకేమన్నా చెప్పండి. వాడికి 60,000 కోట్లున్నా లేక ఒక లక్షల కోట్లున్నా ఈ 5 విషయాల కన్నా ఎక్కువ ఉన్నాయా? లోకం అనుభవించడానికి ఈ ఇంద్రియాలకు పెట్టిన 5 విషయాలు అంతే. ఎక్కడ? భూలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ, అర్థమైందా? ఈ పాతాళ లోకంలో ఉన్న విషయాలు 5. ఈ 5టికి లోబడిపోయామా మనం బద్ధులం అయిపోతాం. లోబడకుండా ఉండగలమా? గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, బ్రహ్మచర్యం, ఏ ఆశ్రమానికి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలు పాటించుకుంటూ అనుభవించాలి. అది అన్నమాట. అతిరిక్తమైనటువంటిదే మనకు బంధం. ఇప్పుడు అతిరిక్తమైనదే బంధం. అది అతిరిక్తం కాదు, సర్వత్రా వర్జేత్ అన్నాడు. అర్థమైందా? రాగి ఇంకా చెప్పాడు కర్మ ఫల ప్రేప్సు. ఒక్క క్షణం ఖాళీగా కూర్చోడు ఎవడు? రజోగుణం గలవాడు. సత్వగుణం గలవాడు కాసేపు 10 నిమిషాలు కూర్చుంటాడు, కానీ వీడు కూర్చోడు, ఇతను కూర్చునేవాడు. వీడు కూర్చోడు, ఆ పక్కవాడు ఆ చిపికి రట్టబట్టు, ఆ చాపిటి పెట్టు, ఒట్టిగే. ఎందుకంటే వీడు కూర్చోడు, వాడికి కూర్చునేవాడు. అదేనమాట. 24 గంటలు పని 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 పనిలోనే సస్తాడు వచ్చింది వాడు. కాసేపు విశ్రాంతి. ఎందుకంటే అన్నిట్లో నేను ముందు ఉండాలి. అది అసలు కాదా? అర్థమైందా? ఉపన్యాసం చెప్పినప్పుడు కూడా నేనే అన్నీ ఉండాలి. ఆ పూజ చేసినప్పుడు నేనే ఉండాలి. ఇతరుల భోజనం పెట్టు నేనే ఉండాలి. అన్ని దగ్గర అన్ని ఫోటోలు ఈయనే కనబడాలి. అందుకే ఆ కర్మ ఆయాసం ఎక్కువైపోతుంది. అదే వీడు సత్తుకున్నవాడా పిలిస్తే పోతాడు. అయ్యా ఆ ఫోటో తీస్తే తీయలేదు ఇప్పుడు మనకి అంటాడు. కాదయ్యా రాకపోతే కొద్ది నీ ఆటో లేకపోతే పైసలు పిలిస్తూ వస్తుంది. వాడు ఫోటో 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 నేను రెడీగా ఉన్నాను అంటాడు. ఎవడు పిల్లలేదు పోవట్లేదు ఎవరికి? ఈరోజు గుణం గారికి అప్పుడే నేను రెడీగా ఉన్నాను అంటాడు. అర్థమైందా? ఇది అన్నమాట. అందుకు చెప్తూ ఉన్నాడు. అయ్యా ఫల కర్మ ఫల. ఇంకా లుబ్ధ. ఇంకేం తెలుసా? లోభి. అది అర్థమైందా? తనకి పేరు అంటేనే పెడతాడు, కానీ లేకపోతే చచ్చినే పెట్టడు. ఇక్కడ లోబని ఇచ్చాడు, కానీ రజోగుణం వాడి ఎంత లోబి కాదు రజోగుణం కదా. నీ పేరు అన్ని పేపర్లు వేస్తానంటే ఎంత అవుద్ది అంటాడు. అర్థమైందా? ఈ లోబి అన్నటువంటిది ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఏమన్నాడు అక్కడ? ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆడ్యోబి జనవానస్మి కోన్యోస్తి సదృశో యక్షే దాస్యామి మోదిష్యే. ఆ వాక్యం మనం తీసుకోవాలి. పూర్తిగా లోబెళ్తే అక్కడ మళ్ళీ విరుద్ధం వస్తుంది. అర్థమైందా? యక్షే దాస్య, నేను ఎవరినైతే సంతోషం నాకు ఉన్నాడో వాడికి ఇస్తా. అర్థమైందా? పక్కవాడు వస్తే సూది మొన మోపిన మాత్రం పైన భూమి పంచిచ్చేవాడునో కాదు అంటాడు. ఎవడు? లోపమని మరి వీడు. అర్థమైందా? వీడు ఆ లోభం అదే కన్నుడు వస్తే అంటాడు. ఆ ముక్క కన్నుడు వచ్చాను దుర్యోధను అంటాడా సత్యనారాయణుడు? ఇది అన్నమాట ఇక్కడ చెప్పాడు భగవద్గీత. మోదిష్యే, నేను సంతోషించానా ఇంక వాడు తిరిగిలేదు, వాడి జన్మ ధన్యం అంటాడు. ఎవడు? వీడు. అర్థమైంది కదా? అది చెప్తున్నాడు. అయ్యా లుబ్ధ హింసాత్మక. హింసాత్మక ఇతరులకు కష్టపెట్టైనా నష్టపెట్టైనా తన పని మరి నెరవేర్చుకుంటాడు. అది అనమాట సత్వగుణం. వాడు అదిలే వద్దు, మనం కష్టపెట్టద్దు, నష్టపెట్టద్దు, మనకు వచ్చిందే వచ్చింది లేకపోతే లేదు అనుకుంటాడు వాడు. వీడు అలా లేదు. నేను పట్టుకున్నది ఏదో ఒకటి తేలాల, లేకపోతే వాడు ఇవ్వని ఇవ్వాలా లేకపోతే చావని చావాలంటాడు. అర్థమైందా? అంతవరకు వదలు చచ్చిన అది ఈ విధంగా. ఇంకా అశుచి. ఏం శుచిత్వం అనేది పాడు లేదు. ఆ చెప్పులతో వస్తాడు. దేవా ఎందుకంటే బూట్లు ఎప్పడానికి కష్టం. ఇదేనమాట రజోగుణం. అక్కడే నిలబడతాడు, మీకు నమస్కారం అంటాడు. శుచే పాడు. ఏమంటే ఆ చెప్పులు ఇప్పి మరి సూట్లు వేసుకుంటే గంట అవుతుంది, ఆ టైం వేస్ట్, నాకు ఆఫీస్కి పని పోతుంది కూడా అంటాడు. అదేనమాట
శుచి ఉండదు, ఏముండదు. ఒక కాలు కొడుక్కోవడం, ఆ బూట్లతో తినేస్తాడు. అర్థమైందా? వాళ్ళందరూ చూస్తూనే ఉంటుంటారు పాపం. ఇప్పమంటే వాడికో బాధ. ఏమయ్యా నువ్వు దేహబుద్ధి ఆత్మబుద్ధి ఉన్నావు అడుగుతాడు. వీడు ఒక వేదాంతం నేర్చుకుంటాడు. ఆత్మ దేనికి అంటది కదా, ఏం కంటుంది నీకు? శరీరమా? శరీరానికి ఆత్మకి ఏం సంబంధం? తినేది నువ్వు శరీరమా ఆత్మ? ఏదో అవుతుంటాడు. అర్థమైందా? ఇక వాడు చూస్తాడు ఇదేదో కథలాగా ఉంది, మనకెందుకు ఈ కథ అడుగులు కొట్టాడు. అర్థమైందా? ఈ ప్రకారంగా ఒక శుచి, ఒక ఆచారము ఉండదు. పూజ చేస్తాడు. ఎంత లిస్ట్ ఇచ్చారో సగం తెస్తాడు అందులో. ఎవడు? వీడు, ఈ లోబి. ఆయన లిస్ట్ లేకపోతే ఏమయ్యా పంతులు గారు ఇంతమంది పూజ చేస్తున్నారు, ఏది లేకపోతే అక్షర సమర్పిస్తుంది, నువ్వు నా ప్రాణం తీసేస్తున్నావు, మళ్ళీ పండుదే పండుది. ఆ పని తెలియదు, నేర్చుకోలేవా? ఇది లేకపోతే అక్షరాన్ని సమర్పయామి, అతి పండు అద్దె అక్షరాన్ని సమర్పయామి. ఇది అనమాట. అర్థమైందా? ఇలాంటి బేరం. కాబట్టి అశుచి అర్ష శోకాన్విత రెండు ఉంటాయి. ఏదైనా సరే కార్యం సిద్ధించిందా? నా యంత్రం లేదంటాడు. సిద్ధించలేదా? ఏడుస్తాడు. అర్థమైందా? ఏడుస్తాడు. ఇది నాకు ఏడిపోయి నా వల్ల కాదు, నేను ఆ సమయం వెళ్ళక వాడు చేసిన పని వల్ల ఇప్పుడు నేను ఏడుస్తున్నాను అంటాడు. అంటే వీడి పనులన్నీ జయము, వాడు చేసినవన్నీ ఏమి అపజయం. ఇది అనమాట వాడి వ్యవహారం ఎలా ఉంటుందంటే, వాడు చేస్తే జయం అంటాడు, లేకపోతే అపజయం అంటాడు. ఇది కథ. అర్థమైందా? ఇటువంటి వాడు ఎవడయ్యా అంటే రాజస్కర్త. ఇక మూడవది ఏమిటి? తామస్కర్త చెప్పబోతున్నాడు. అయుక్త ప్రాకృత స్తబ్ద శటో నైష్కృతి కోలసహం విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఇక అయుక్త వీడనమాట. వీడికి మనోనిగ్రహమే ఉండదు. ఎవరికి? తమోగుణం. అచ్చా, వీడికి అలాగ ఇది ఎప్పుడూ కూడా ఇది ఉంటుంది. ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకో దాన్ని పోతుంటాడు. ఒక గడ్డి మీద పురుగు ఉంటుంది అనమాట. అర్థమైందా? ఆ పురుగు ఏం చేద్దంటే ఇది పట్టుకోవడం, అది పట్టుకొని దోడడం, ఇది పట్టుకు అదోడడం, ఇలాగా మనస్సుని ఒక ధ్యేయ వస్తువుతో సంబంధాన్ని కట్టాడు. అయుక్త అన్నాడు. అందుకే యుక్తుడు అంటే ధ్యేయంతో కూడినవాడు. అయుక్త అంటే ధ్యేయము కంటే భిన్నమైన ఆలోచనతో ఉండేవాడు. ఇంకా ఎలాంటి వాడు? ప్రాకృత. ప్రాకృత అంటే పామర స్వభావం, అంటే అజ్ఞాన స్వభావం. జ్ఞాన స్వభావం లేదు. ఎందుకు అంటే ఒక మంత్రం అక్కర్లే, ఒక తంత్రం అక్కర్లే, ఒక దక్షిణ అక్కర్లే. ఇదంతా పామర స్వభావంగా అజ్ఞాన స్వభావంగా ప్రవర్తిస్తుంటాడు. ఇక స్తబ్ద. స్తబ్దుడు అనమాట. ఓ పెద్దవాళ్ళు వచ్చారనుకో, ఈయన కుర్చీ మీద కూర్చున్నాడు అనుకో, వాళ్ళు వచ్చినా లేవరు. స్తబ్దుడు అంటే ఏమిటి? అలా ఒక రాయి బెడ్ ఉంటుంది కదా, గోడ. ఈ గోడ ఎంతమంది వేస్తే చెప్పండి. మనం ఎంతమంది 100 మంది జగద్గురు వచ్చినా ఈ గోడ ముందుకు రాదు. అలాంటి వాడు సమోగణం గలవాడు. వాడు లేవడు. మనం లేవమని తల్లిద్దు స్వామిలో ఎంతమందో అని అంటాడు. అర్థమైందా? ఇది స్తబ్ద. వినైవిధేతలు ఉండవు వాడికి. అది. ఇంకా శట. మన దగ్గర మన మాట ఆడతాడు, మన వెనక గోతులు అవుతుంటాడు. ఇదే అనమాట శట. శుద్ధి అంటే నైష్కృతి. ఇతరులను వంచి వారి కార్యములను పాడు చేయవాడు. అర్థమైందా? మోసం చేసి వారి కార్యం పాడు చేస్తారు. అలసహ స్వామర్థనం. ఇది మెయిన్ అనమాట వీడికి. ఎవరికి? తమగుణ వారికి. వాడు ఏమిటంటే 12 గంటలకు చేయవలసిన పని 1 గంట చేసుకుందాం అనుకుంటాడు. అదనమాట. అర్థమైందా? ఈ రకమైన మాట. ఉదయం చేసుకుందాం అనుకోడు. ఇంకా ఎలాంటి వాడు? దీర్ఘసూత్రి. అర్థమైందా? దీర్ఘసూత్రి అంటే దీర్ఘసూత్రి టైటిల్. 10 నిమిషాలకు అయిపోయిన పని గంటన్నర చేస్తాడు. అందుకోటి దీర్ఘసూత్రి పేరు పెట్టాడు. అల్పకాలంలో చేయవలసిన పని అంత తొందరగా చేయడు. 10 నిమిషాలు అయిపోయిన పని 10 రోజులు అనమాట. వీడి పేరు దీర్ఘసూత్రి అని చెప్పినాడు. అర్థమైందా? ఎందుకంటే స్వామితనం లేవడు. వచ్చే ఆఫీస్కి టైం అయిపోయిందంటే వచ్చిద్దో. మా ఆఫీసులు ఎప్పుడు చెప్పేస్తుంటాను, వెళ్ళినప్పుడల్లా ఇది పనుందో కాక లేట్ అయింది అంటాను నేను. నీకేమో బాధ లేదంటారు ఇంటి దగ్గర. అర్థమైందా? 10 గంటలకు ఆఫీస్ అంటే 9:45 లేస్తాడు.
5 నిమిషాల్లో పని బెస్ట్ అయిపోతుంది, 5 నిమిషాలు స్నానం అయిపోతుంది, 3 నిమిషాల్లో భోజనం, 3 నిమిషాలు బయలుదేరుతారు, మోటార్ సైకిల్ దేనికి గుద్దేస్తాడు మనం, ఇంకేం చేస్తాం, ఇంతగా చూడకూడదు. ఇది వాడి పని ఇదేనా మాట, అర్థమైందా? ఇలాంటి పని అందరుగా ముందు లేచి ఒక గంట సేపు హాయిగా రామకృష్ణ అనుకోని ఆ మాటే ఉండదు. రామకృష్ణ ఎప్పుడు అనుకుంటాడు, అన్నీ ఇంట్లో ఆవిడ అవి తోవి దీపం ఒత్తివేసి, అర్థమైందా, అన్నీ రైతు చేసి వెలిగిస్తాడు ఈ సోమరి. దీపం వెలిగించలేదంటే నువ్వు ఒత్తేలేదు కాబట్టి వెలిగించిపోతాడు అంతే, ఆఫీస్కి తప్పు నాది, కానీ నాది కాదు నీదే అంటాడు. ఎందుకంటే అన్నీ రెడీగా ఉంటే అగ్గిపల్లి వెలిగిస్తాడు. ఇక లేదా నూనె వేసుకోవాల్సి వచ్చింది, ఆ నూనె చేతికి అంటుకొని దేవుడు సబ్బుతో కడుక్కుంటాడు, ఈ గొడవ మనకొద్దు, అలా వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇది అనమాట సోమరితనం అంటే. ఇలాంటి పనులన్నీ ఇంకా ఎలాంటిది విషాదీ, దీర్ఘసూత్రి, ఎప్పుడు దిగులే, ఎప్పుడు కొంప మునిగిపోయిన దిగులే, ఆవగిన దాన్ని ₹1,00,00,000 పోయిన దిగులు పడుతుంటాడు. అర్థమైందా? ఈ దిగులు ఉండకూడదు. ఏం చేస్తాం మరి, ఉండకూడదు అంటే ఉండకుండా పోద్దా, పోదు. అందుకని దానికి కారణాన్ని చక్కగా విచారణ చేసి 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 మూలాన్ని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఎంతవరకు మూలాన్ని గుర్తుపెట్టుకోలేదు మనము, ఆ దిగులు ఏదో నలుగురు వచ్చినప్పుడు పోయినా మళ్ళీ అదే ఉంటుంది. చెట్టు కొమ్మలు అడ్డుతున్నాయని కొడితే ఎన్నాళ్ళు ఉంటాయి కొమ్మలు రాకుండా, మళ్ళీ మన్నాడే మరి 10 రోజులకు వస్తూనే ఉంటాయి కొమ్మలు. ఆ మూలం తగ్గొడితేనే రాకుండా ఉంటుంది. అర్థమైందా? అలాగే దీనికి మూలం ఏమిటి, ఈ ఫండమెంటలీ నా ఒక్కరికైనా లేకపోతే లోకమంతా అన్నటువంటిది ఒక విచారణ చేయాలి. అర్థమైంది కదా? ఆ విచారణ ద్వారా ఇది ఏమిటి, ప్రపంచ పరంపర లేకపోతే ఏక పరంపర లేకపోతే అనేక పరంపర, ఇవన్నీ విచారణలో మనం చేసుకోవాలి. చేసుకోకపోతే పోదు. ప్రతి విషయంలో చెప్తున్నాను, ఒక విషయం కాదు. మామూలుగా ఈ యొక్క ప్రాకృతికి సంబంధించిన విషయాలు మనం సంప్రాప్తం అయినప్పుడు మనం ఆధ్యాత్మిక విచారణలో మూలాన్ని మనం పట్టుకోవాలి. ఏమంటే మూలాన్ని పట్టుకోవాలి. అది పట్టుకుంటేనే అవుతుంది, లేకపోతే అవదు. ఇటువంటి వాడు ఎవడయ్యా అంటే చెప్పాడు తమోగుణం. అందుచేత మనం ఇప్పుడు మన పరిస్థితి ఏ గుణంలో ఉందా అనేది ముందు ఆలోచన చేసుకోవాలి ప్రతి వాళ్ళు. అర్థమైందా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం చెప్పిన జ్ఞానం, కర్మచ, కర్తాచ. ఈ ముగ్గురు జ్ఞానాలు ఏ జ్ఞానం నేను ఉన్నాను, ఈ 3 కర్మలు ఏ కర్మలో ఉన్నాను, ఈ 3 కర్తలు ఏ కర్తలో ఉన్నాను. ఈ రోజు విచారణ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడికి మారాలి, సాత్వికానికి మార్చుకోవాలి. అది మనం మార్చుకోవాలి. ఇప్పుడు వస్తువు తెచ్చాం, బాగులేదు వెంటనే ఏం చేస్తాం, మార్చుకుంటాం. అర్థమైందా? అది మార్చి నిద్రపడుతుందా, మళ్ళీ వెంటనే వెళ్ళకపోతే ఇస్తాడు ఎవడో, వస్తాడు ఎవడో, మళ్ళీ వాడి ఫోన్లు చేసి వీడికి ఫోన్లు చేసి ఆతృత పెట్టి దానిలో మార్పుకి ఎంత తొందరపడతాం. కానీ ఏమంటా, బట్ట తెచ్చాము చూడలేదు, ఆ లోపల ఏదో చిరిగిపోయింది, ఇప్పుడు బట్ట ఎప్పుకుంటూ కొన్నాం కదా, ఇప్పుడు ఈ బట్ట పట్టుకెళ్ళడానికి పోయి వంట కాకపోతే రేపు వండుకున్నాం. కానీ అర్థమైంది, ఈరోజు మారిపోతే రేపు ఇస్తాడు ఎవడో. ఈ బట్టకి కొందాం, 5,000 కొన్నాం, ఇచ్చేరా 5,000 కొన్నాం మీకు షర్టు అనుకోని వెంటనే వాడు తలుపేసినా ఫోన్లు చేసి వాడు దుంప దింపి మొత్తం అది మారిన దాకా నిద్రపడతాం. కానీ ఇది మార్చుకోవాలంటే ఆయన మార్చుకోనండి, చిన్నాళ్ళు ఆయన మాత్రం ఆశలు రావడం లేదా, ఆయన ఏమైనా మార్పు వచ్చిందంటావా? నేను ఎందుకు మార్చుకోవాలి? అర్థమైందా? దీనికి ఆయనతో తెచ్చుకుంటాడు, దీనికి మాత్రం ఆయనలో మార్పు వచ్చిందంటావా? ఆయన మార్చుకుంటుంటావా? ఆయన చూసి మనకెందుకు? మన చరిత్ర ఏం చేస్తాడా? అర్థమైందా? మన చరిత్ర చచ్చిపోతాడా చెప్పు? అలాగైతే ఆయన మన ఇద్దరు మారిపోవాలి. ఆయనతో ఆయనది, మనతో మంది, ఎవరితో ఎవరిదో. అర్థమైందా? అందుకని మనం చూసుకోవాలి. ఏమి సాటివాడితే అంటారు, మనంటారు కదా, సాటివాడితే చల్లదైతే చల్లకుండా సిద్ధుడిపోయిందట. అది మనకెందుకు గోడ. అందుకని ఇప్పుడు ఎవరి మార్పును వాళ్ళు చూసుకోవాలి. ఏమంటారు, మంచిదే సామాజికంగా ఉన్నప్పుడు 10 మంది, కానీ 10 మంది మార్పు లేనప్పుడు మనకెందుకు గోడ? ముందు మన మార్పు మారాలి కదా. వాళ్ళు మారలేదు, నేను ఎందుకు మారాలి అని అనుకోకూడదు. ఏమంటారు, వాళ్ళు మారలేదు, ఇది మార్చి వీళ్ళు వెళ్ళేస్తారా?
అసంగం అండి ఏమంటావు వీళ్ళెవడే అందుకని మార్పు ఎవరిలో వారు తెచ్చుకోవాలి తెలిసిందా ఏం అది చెప్తున్నారనమాట విశేషం. ఇప్పుడు ఏమి ఈ విధంగా చెప్పి బుద్ధి ఏమి ధైర్యము అనువాణిక సత్వాది త్రివిధ రూపములను వేరువేరుగా తెలపోతున్నారు ఏమంటారు. కాబట్టి అందరూ కూడా ఏమి ఇటువంటి తత్వాన్ని చక్కగా అర్థమయ్యేటట్టుగా భగవంతుడు మనకు తగిన సత్కర్మనిష్టను భగవద్భక్తిని ఆత్మజ్ఞాన సంపత్తిని ఇచ్చి బ్రహ్మానందంతో మనం అందరం విరాజిల్లినట్లు గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికి ఇచ్చి సదా అనుగ్రహించుగాక.